ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటి అంటే రానున్న రోజుల్లో 2024 నుంచి 29 మధ్యలో 20 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనేదైతే వాళ్ళు ఎలక్షన్స్‌కి ముందు నుంచి వాళ్ళొక మాట అయితే నిరుద్యోగులకి ఇస్తూ వస్తున్నారు. దాంట్లో పరంగానే ఇప్పటివరకు దాదాపు చాలా కంపెనీలతో ప్రెస్టీజియస్ కంపెనీలతో ఎంఓయూలు అయితే పూర్తయిపోయాయి. దానివల్ల రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రానున్నాయి. అయి గనక జరిగితే దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగిన ఈ పరిణామం అయితే ఇంకో ఎత్తు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఈ 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఒక సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఆ మీటింగ్ లో తేలింది ఏంటి అంటే సిస్కోతో ఒప్పందం చేసుకొని ఉన్నారు. ఆ ఒప్పందం కూడా పూర్తయిపోయింది. సిస్కో అంటే ఏంటి అంటే మన రాష్ట్రంలో ఉన్న యువతకి ఇప్పుడు రానున్న టెక్నాలజీతో కానీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి జస్ట్ భూమిలో ఉన్న టెక్నాలజీతో కానీ వాళ్ళు అందులో వీళ్ళకి ఒక శిక్షణ అయితే కల్పిస్తారనమాట. సిస్కో అలాంటి కంపెనీ అండ్ ఇది నెట్వర్క్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి వాటి మీద యువతని నైపుణ్యాలు పెంచేందుకు వీళ్ళు శిక్షణ అయితే ఇస్తారు. ఇందులో దాదాపు 50,000 మందికి ఉచిత శిక్షణ అయితే ఇవ్వనున్నారు. ఇది ఎంత గొప్ప పరిణామం అంటే ఒకటేసారి రాష్ట్రంలో 50,000 మందికి శిక్షణ ఇప్పించడం అనేది చిన్న విషయం కాదు. ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ కూడా టెక్నాలజీ సైడ్ భూమిలో ఉన్నవి. వీటిలో శిక్షణ పూర్తి చేసుకొని వాళ్ళు కనుక కరెక్ట్గా ప్లేస్ అయ్యి ఉద్యోగాల్లో కనుక స్థిరపడ్డారు అంటే మన ఆర్థిక పరిస్థితి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈరోజు నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒకసారి మనం ఇలా చూసుకుంటే వీళ్ళతో సిస్కో వాళ్ళతో ఒప్పందం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలోని ఉన్నత వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు అంటే ఎన్నికలు జరిగేంత వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది ఇదే. మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ ఉద్యోగాల కల్పన 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నదే ఫస్ట్ నుంచి చెప్తున్నారు. నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన యువగలం ప్రోగ్రాంలో ఆయన కూడా యువతను ఉద్దేశించి చెప్పింది కూడా ఇదే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన అయితే జరుగుతుంది అని. ఆ మాటని నిలబెట్టుకునే దిశగానే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగానే ఇప్పుడు సిస్కోతో జరిగిన ఒప్పందం కూడా. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గట్టిగా ఒక రాజధాని మీద కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దృష్టి పెడుతుందో రాజధానితో పాటు యువత భవిష్యత్ రూపురేఖలు కూడా మారబోతున్నాయి. ఇది చాలా శుభ పరిణామం. దీనికి కంపల్సరీ అందరూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని అయితే కంగ్రాచులేట్ చేయాలి.